రోజులే అయిపోయింది మా ఇంట్లో పాలకూర టొమాటో కర్రీ తిని. ఎందుకంటే మా మామయ్యకి కిడ్నీ సమస్య ఉంది ఆల్రెడీ. అందుకని మళ్ళీ టొమాటో వేస్ట్ చేసి కిడ్నీలో రాళ్ళు పడే అవకాశం ఉందని చెప్పేసి ఎక్కువగా తినడమే మానేసాము. మీకు తెలుసా కిడ్నీలో రాళ్ళు టొమాటో పాలకూర తింటే వస్తాయని? నాకైతే తెలీదు. తెలిస్తే ఎందుకో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇందులో కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం రెగ్యులర్ గా తినడం వల్ల మనకి ఎంత హెల్త్ బెనిఫిట్ మీకైతే కొన్ని విషయాలు నాకు తెలిసిన వరకైతే షేర్ చేస్తాను. అండ్ ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ కే, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. అండ్ మనం రెగ్యులర్గా ఎలా తీసుకోవాలంటే కర్రీలో కానీ, పప్పులో కానీ, స్మూతీలో అండ్ చపాతీ మిక్స్లో ఎలా అయినా తీసుకోవచ్చు మీకు వీలైనంత వరకు. విన్నారు కదా ఇదంతా మ్యాటర్. ఆ తర్వాత కూర అయితే ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తా, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అవి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న అండ్ కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించేసుకుంటే ఆ ఉన్న వాటర్ అంతా ఇనికిపోతుంది అండ్ కూర కూడా మెత్తబడుతుంది. తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. ఈ ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 3 మినిట్స్ అయితే ఉంచేసుకుంటే ఇంకాస్త మగ్గిపోతుంది. అండ్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. అవన్నీ బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. సో ఈ కర్రీ అంతా మనకు ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అండ్ సిమ్లోనే అలా మగ్గిచ్చేసుకున్న తర్వాత ఒకసారి తీసి కలిపేసుకొని మనకు టేస్ట్కి తగినంత కారం అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. సో మాకు అది సరిపోతుంది. దాని తర్వాత బాగా కలిపేసుకొని ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. టమాటాలో ఉన్న వాటర్ అండ్ పాలకూరలో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది. అండ్ అంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్టే బాగుంటుంది. అండ్ పాలకూరని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే బాగా రెగ్యులర్గా చేసేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.